దేవపుష్పం. పూర్వం వైజయంతిపురాన్ని వసంతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా వృద్ధుడైపోయాడు. సంతానహీనుడైన ఆ మహారాజుకు తన తదనంతరం రాజ్యానికి వారసులు లేకుండా పోతారే అన్న దిగులు పట్టుకున్నది. అంతేకాక మరికొన్నాళ్లకు తానీ లోకం వదిలిపోక తప్పదు గదా అన్న భీతితో కూడిన విచారం ఆయనను మరింత కృంగదీయసాగింది. ఇలా ఉండగా ఒకనాటి పున్నమి రాత్రి ఆయన మంత్రి చరణగుప్తుడితో కలిసి రాజప్రసాదం పైన విహరించసాగాడు. ఆ సమయంలో ఆయన ఉన్నట్టుండి మంత్రితో, మహామంత్రి, ఈ మనోహరమైన వెన్నెల, సొగసైన ఉద్యానవనం, నా రాజప్రసాదం, రాజ్యం ఇవన్నీ విడిచిపెట్టి అంతూదరి తెలియని ఏవో లోకాలకు నేను త్వరలో ఒంటరిగా పయనించక తప్పదు. నా సార్వభౌమత్వం రేపు నన్ను నిర్దాక్షిణ్యంగా కబళించే ఆ మృత్యు కోరల నుంచి కాపాడలేదు కదా అన్నాడు ఎంతో విచారంగా. మహారాజు మృత్యు నైరాస్యాన్ని ఎలా పోగొట్టాలో మహామంత్రికి తోచలేదు. ఆ కారణంగా ఆయన తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఆకాశ మార్గాన్నించి గాల్లో తేలుతూ వచ్చిన ఒక బంగారు వన్నె పుష్పం సరిగ్గా వారి ముందు పడింది. మహారాజు ఆశ్చర్యంతో వంగి ఆ పుష్పాన్ని తీసుకుని వాసన చూసి, మహామంత్రి, ఈ పుష్పం పరిమళాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు అన్నాడు పరవశంగా. ప్రభు, ఆకాశయానం చేసే ఏ గంధర్వకాంతో సిగనుంచో జారిపడ్డ పువ్వైనట్టు ఉంది. దీనివల్ల ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. దీని విషయం రేపు మన ఆస్థాన పురోహితుడితో చర్చించడం అవసరం అన్నాడు మంత్రి. మర్నాడు రాజపురోహితుడు ఏకాగ్రతతో పుష్ప లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, మహారాజా, అమరలోకపు గంధర్వ కిన్నెర స్త్రీలు ఎంతో అపురూపంగా భావించి ధరించే అమృతవర్ధిని అనే పుష్పం ఇది. వృద్ధులకు యవ్వనాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఇలాంటి పుష్పాలకు ఉంటుందని వైద్య శాస్త్రవేత్తలు సూచించారు. ఒక యువకుడు కానీ యువతి కానీ విధాతను మనసారా ధ్యానించి ఈ దివ్య పుష్పాన్ని ఆగ్రహించి తనకిష్టమైన వృద్ధులకు తమ యవ్వనాన్ని దానం చేయవచ్చు. ఒక అమృతవర్ధిని పుష్పం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే యవ్వనాన్ని ప్రసాదించగలదు అంటూ ఆ పుష్ప మహత్యం వివరించాడు. ఇది విని మహారాజు పట్టరాని ఉత్సాహంతో, మహామంత్రి, మహారాజుకు తన యవ్వనాన్ని దారపోసే యువకుడికి అర్ధరాజ్యమిచ్చి అమూల్యమైన కానుకలతో సత్కరిస్తామని చాటింపు వేయించండి అన్నాడు. అయితే చాటింపు వేయించి వారం రోజులు గడిచినా ఏ ఒక్క యువకుడు ముందుకు రాకపోవడం మహారాజును తీవ్రమైన ఆశాభంగానికి గురిచేసింది. ఇలా లాభం లేదని 4 భటుల్ని వెంట తీసుకుని మంత్రి స్వయంగా నగరంలోకి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు సత్రం అరుగు మీద కూర్చుని యాచించుకుంటున్న 2 బిచ్చగాళ్లు కనిపించారు. వాళ్లల్లో ఒకడు 2 కళ్ళు లేనివాడు, మరొకడు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నవాడు. అయితే 2 25 యువకులు. మంత్రి వాళ్లను సమీపించి, వారం రోజుల క్రితం మహారాజు వేయించిన చాటింపు వినే ఉంటారు. మహారాజుకు తన యవ్వనాన్ని దారపోసిన త్యాగవంతుడికి అర్ధరాజ్యమిచ్చి గౌరవించడమే కాకుండా మహారాజు మరెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరిస్తాడు. ఇప్పుడు దీనికోసం మీలో ఎవరు పోటీ పడడం మాని త్వరగా ఎవరో ఒకరు ముందుకు రండి అన్నాడు లౌక్యంగా. మంత్రి చెప్పింది విని బిచ్చగాళ్ళిద్దరూ నిరాసక్తంగా ఉండిపోయారు. ఇది చూసి మంత్రి కోపంగా, ఎరా, మీకు అర్ధరాజ్యం ఏలుకోవడం కన్నా ఇలా అడుక్కు తిని బతకడమే సుఖంగా ఉందా అని అడిగాడు. అందుకు గుడ్డివాడు, గుడ్డివాణ్ణైనా నాకు అర్ధరాజ్యం ఎందుకు? గుడ్డివాళ్లకు కూడా అర్ధరాజ్యం ఇవ్వజూపే ధర్మ ప్రభువులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్నాడు భయపడుతూ జీవం లేని నవ్వు ఒకటి నవ్వి. వెంటనే రెండోవాడు, బాబు, రాజుగారికి నా యవ్వనాన్నిచ్చి నేను ముసలివాణ్ణయ్యాక అర్ధరాజ్యం వల్ల నేనేమనుభవించే సుఖం ఏముంటుంది? ఉన్న వ్యాధితో పాటు అకాల వార్ధక్యం కూడా తోడైతే దానికన్నా నరకం మేలు అన్నాడు ఈసడిస్తున్నట్టు. బిచ్చగాళ్ల మాటలకు ఒళ్ళు మండిన మంత్రి, చిచి, ముష్టి వెధవలకు కూడా లోకువైపోయాను అని గొనుక్కుంటూ వెనుదిరిగి కోటకు బయలుదేరాడు. ఆయన కోట చేరేసరికి ఆ రోజు బంధించి తెచ్చిన గజదొంగ సింగన్నను విచారిస్తున్నాడు రాజు. 20 ఏళ్లు దాటిన సింగన్నను చూసి మంత్రి విస్మయం చెందాడు.
రాజు ప్రశ్నించిన మీదట సింగన్న, ప్రభు, నేను నగరంలోని అక్రమార్జన పరులైన సంపన్నులను గృహాలనే దోచాను. ఆ సొమ్మంతా నిరపేదలకు పంచిపెట్టాను. నేనేనాడు స్త్రీలను దోపిడీ చేయలేదు, అవమానించలేదు. నాకు ప్రాణాపాయం ఏర్పడిన పరిస్థితుల్లో కూడా హత్యలకు పాల్పడలేదు అన్నాడు నిర్భయంగా. దొంగ మొహం చూస్తే అసత్యాలు పలికేవాడిలా కనిపించలేదు రాజుకు. వాడి నీతి నియమాలు కూడా రాజును ముగ్ధుణ్ణి చేశాయి. అయినా వాడు దొంగ. వాణ్ణి ఎలా శిక్షించకుండా వదలడం అని రాజు ఆలోచిస్తున్నంతలో మంత్రి ఆయనను సమీపించి చిన్న గొంతుతో, ప్రభు, నగరమంతా గాలించి వస్తున్నాను. అర్ధరాజ్యం ఆశ చూపినా ముష్టివాళ్లు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేరస్తుడికి ఏ శిక్ష విధించినా మనకు కలిగే లాభం ఏమీ లేదు. మీరు అనండి చాలు, మిగతా కథ నేను నడుపుతాను అన్నాడు. ఇందుకు మహారాజు యవ్వన ప్రలోభంతో సరే అని తల ఊపాడు. మంత్రి దొంగను సమీపించి గొంతు సవరించుకుని, సింగన్న, నువ్వు చేసిన దోపిడీలకు ఎలాగూ నీకు ఉరిశిక్ష పడుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా దొంగ మధ్యలోనే అందుకుని, రాజుగారికి నా యవ్వనం దానమిస్తే ఉరిశిక్ష తప్పుతుంది, అర్ధరాజ్యము దక్కుతుంది. ఇదే కదా మీరు చెప్పదలిచింది అన్నాడు చిరునవ్వుతో. మంత్రి దొంగ తెలివితేటలకు అబ్బురపడి, నువ్వు నా మనసులోని ఆలోచనను ఇట్టే గ్రహించావు. నేను చెప్పదలిచింది నీకిష్టమే గదా అని అడిగాడు. గజదొంగ పకపకా నవ్వి, మహారాజు సహృదయంతో నన్ను క్షమించి ఉంటే ఆయన ఔదార్యానికి సంతోషించేవాణ్ణి, లేదా చట్టబద్ధంగా ఏ శిక్ష విధించినా ఆయన నిజాయితీకి గర్వపడేవాణ్ణి. ఈ రెండూ జరగకపోవడంతో నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాజుగారి చాటింపు నేను విన్నాను. అర్ధరాజ్యం కూడా ఆశించకుండా నా యవ్వనాన్ని మహారాజుకు త్యాగం చేయాలని నిశ్చయించుకున్నాను. ఆ ఉద్దేశంతోనే కావాలని మీ భటులకు చిక్కాను. అయితే ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. ఆపదలో చిక్కుకున్న వాళ్లను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడం నీచాతి నీచం. ఇప్పుడు మహారాజు చేసిందదే అన్నాడు. గజదొంగ మాటలకు ఉగ్రుడైపోయిన రాజు, నువ్వు చేసిన దారుణమైన నేరాలకు ఈ క్షణమే నిన్ను ఉరితీయించగలను అన్నాడు. సింగన్న ఏమాత్రం తొనక్కుండా, మీకు న్యాయమని తోస్తే అలాగే ఉరితీయించండి ప్రభు. అయితే మీరు విధించే శిక్షకు భయపడి నేను కాళ్ళబేరానికి వస్తానని మాత్రం భ్రమపడకండి అన్నాడు. సింగన్న మాటలకు మహారాజును నిశ్చేష్టుని చేశాయి. అవమాన భారంతో ఆయన మొహం కందగడ్డలా అయింది. చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత సింహాసనం మీద నుంచి దిగి వచ్చి సింగన్నను సమీపించి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి ఆలింగనం చేసుకుని, సింగన్న, నువ్వు నా కళ్ళు తెరిపించిన మహర్షివి. జీవితపు ఆఖరి దశలోనైనా నువ్వు నాకు తారసిల్లడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారసులు లేని నా సింహాసనానికి నిన్నీ క్షణమే వారసుడిగా నియమించి నేను సన్యాసం స్వీకరిస్తున్నాను అన్నాడు పరమానందంతో. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి.